శ్రీమద్భాగవత పురాణం 10వ స్కంధం ప్రకారం శ్రీకృష్ణుడు వృందావనంలో గోపబాలులతో కలిసి గోపాలక జీవితాన్ని ఆనందంగా గడిపేవాడు. ఆయన వేణువు నుండి వెలువడే మధుర స్వరం విన్న ప్రతి జీవి మంత్రముగ్ధమయ్యేది. చెట్లు పుష్పించేవి, ఆవులు నిలిచిపోయేవి, పక్షులు నిశ్శబ్దంగా వినేవి. ఒకసారి వర్షాకాలంలో వృందావనం అంతా పచ్చదనంతో కళకళలాడుతూ ఉండగా నెమళ్ళు ఆనందంతో రెక్కలు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆ సమయంలో కృష్ణుడు వేణువు వాయించగానే నెమళ్ళు మరింత ఉల్లాసంగా నాట్యం చేశాయి. ఆ ఆనంద పరవశంలో ఒక నెమలి తన అందమైన పింఛాన్ని స్వయంగా కృష్ణుడి పాదాల దగ్గర వదిలింది. పురాణాల్లో దీనిని భక్తితో చేసిన సమర్పణగా పేర్కొన్నారు. కృష్ణుడు ఆ పింఛాన్ని తీసుకుని తన కేశాలలో ధరించాడు. అది ప్రకృతితో తన ఏకత్వానికి, జీవుల పట్ల తన కరుణకు చిహ్నంగా మారింది. అప్పటి నుండి నెమలి పింఛం శ్రీకృష్ణుని దివ్య రూపానికి శాశ్వత అలంకారంగా నిలిచింది. ఇది ప్రకృతిని ప్రేమించాలి, వినయంతో భక్తి చూపాలి అనే శాశ్వత సందేశాన్ని మనకు తెలియజేస్తుంది.